బాల్యంలో మనం ఎన్నో స్ట్రగుల్స్ పడతాము. బాల్యం నుంచి ఓల్డ్ ఏజ్ వరకు స్నేహితులు ఎప్పుడు తోడుగా ఉంటారు, సన్నిహితులు ఉంటారు. అమ్మతో, అక్కతో, నాన్నతో, చెల్లితో చెప్పుకోలేనటువంటి ఎన్నో సందర్భాలు మన ఫ్రెండ్స్తో పంచుకుంటాము. ఆ ఇదిలోనే నేను ఆ ఒక చిన్న పాయింట్ తీసుకొని మాస్ ఎలిమెంట్ని ఇంక్లూడ్ చేసి ఈ సినిమా తీయడం జరిగింది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏ ఒక్కరైనా స్వార్థాన్ని వదిలి డబ్బే కాదు ప్రధానం, మానవత్వం, స్నేహం అనే దాని గురించి మీరు ఆలోచించగలిగితే నా ఈ చిన్ని ప్రయత్నం సఫలమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆయన ఒక ఉద్యోగి అయినా సినిమా మీద ఫ్యాషన్తో సినిమా చేయడానికి ముందుకొచ్చి ఈ సినిమా చేయడం జరిగింది. ఈ సినిమా రిలీజ్ కాకముందే ఇంకో సినిమా కూడా బ్రిత్తగుంట ఆయన సినిమాను చేయడం జరుగుతూ ఉంది. ఆ సినిమాకి నేనే క్లాప్ కొట్టడం జరిగింది. సినిమా ఎంత ఇష్టంగా చేస్తారో దాన్ని పబ్లిసిటీ కూడా అంతే ఇష్టంగా చేసి మంచి పబ్లిసిటీ ద్వారా రిలీజ్ చేస్తే ఈరోజు కంటెంట్ బాగుంటే సినిమా బ్రహ్మాండంగా సూపర్ హిట్ అవుతుందనే దానికి నిదర్శనం మా ప్రొడ్యూసర్ పెళ్లి చూపుల నిర్మాత గారు. కాబట్టి ఆర్టిస్టులు ముఖ్యం కాదు, ఇక్కడ కంటెంట్ ముఖ్యం, కథ ముఖ్యం. కాబట్టి ఈ సినిమా కూడా డైరెక్టర్ గారు బాగా చేసిందని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే విజువల్ చూస్తే మా వాసుదేవ్ నాయుడు గారు కిల్లింగ్ వీరప్పన్ టైప్లో బ్రహ్మాండమైన ఆ ఫేసు, ఆ మీసాలు ఆయనకు తగ్గ డైలాగ్ డెలివరీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. డెఫినెట్గా ప్రొడ్యూసర్ మంచి ప్రొడ్యూసర్ అయితే లేదో కానీ మంచి ఆర్టిస్ట్గా మాత్రం నేను నిలబడతామని నేను అనుకుంటా ఉన్నాను. మనీ ఈజ్ హనీ పేరులోనే తీయదనం, డబ్బు రెండు ఉన్నాయి. అవి రెండు నాకు పాజిటివ్గా కనిపించింది. అలాగే సినిమా కూడా కమ్మని తేనెలాగా హనీలాగా ఉంటుందని ఆశిస్తున్నాను. అండ్ డైరెక్టర్ జనార్దన్ బాగా వర్క్ చేసినట్టుంది, షార్ట్స్ బాగున్నాయి. అండ్ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఏంటంటే వాసు నా సోదరుడు తను యాక్ట్ చేస్తాడు నాకు తెలీదు. తన స్క్రీన్ ప్రజెన్స్ చాలా బాగుంది. మంచి విలన్లకి షార్టేజ్ ఉండదు అనిపిస్తుంది తను చూస్తే. ఫ్యూచర్లో ఆర్టిస్ట్గా కూడా చాలా బాగా సెటిల్ అవుతాడు, అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ ఏ ప్రొడ్యూసర్ అనిపిస్తుంది. ఒక్క సినిమా ఏ స్థాయికి తీసుకెళ్తుంది అనేది సినిమా పరిశ్రమలో నిరూపించిన వ్యక్తి రాజ్ కందుకూరి. అంటే ఎవరు పిలిచినా ఇప్పుడు ఆయన అంతకుముందు 10 సినిమాలు తీసిండు, దాని గురించి ఎవరు మాట్లాడతలేరు. పెళ్లి చూపులు రాజ్ కందుకూరి అంటున్నారు. సో ఆ విధంగా క్రేజ్ క్రియేట్ చేసుకున్న మా రాజ్ కందుకూరి గారు, సంధ్య రవి గారు, మరియు ఈ సినిమా మనీ ఈజ్ హానీ అంటే ఇందులో ఇప్పుడున్న బర్నింగ్ ప్రాబ్లం, ఈ టైటిల్ చూడంగానే నేను షాక్ అయిపోయాను. మా వాసుదేవ్ నాయుడు గారు మంచి సిన్సియారిటీ, సీనియారిటీ రెండు కనిపిస్తున్నాయి వారిలో. ఒక నటుడుగా సీనియారిటీ, ఒక ప్రొడ్యూసర్గా సిన్సియారిటీ రెండు. కొంచెం వేరే వేరే కారణాల వల్ల కొంచెం మేము కుదరకపోయినా వారు రెగ్యులర్గా మాకు ఫోన్ చేస్తూ అలా ఎలాగైనా మీరు ఆడియో చేసుకోవాలన్నారు. మీ పని కాదు సార్, మంచి మ్యూజిక్ వెంట పడ్డం మా పని అని చెప్పి మేము వారితో ఉన్నాము. అలాగే వసంత్, ప్రతి మ్యూజిక్ డైరెక్టర్కి ఒక మంచి సౌండ్ సెన్స్ ఉండాలి. తనకు స్టార్ట్ చేస్తుంటే సౌండ్ ఇంజనీర్గా మంచి సౌండ్ సెన్స్తో స్టార్ట్ చేశాడు. ఎక్సలెంట్. ఒక 15-20 సినిమాలు హిట్ మూవీస్కి ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ లాగా మ్యూజిక్ ఇచ్చాడు. మనీ ఈజ్ హనీ ప్రొడ్యూసర్ వాసుదేవ్ నాయుడు గారు ఒకరోజు ఒక 15 మంది హీరోలు అందరూ వచ్చారు, ప్రొడ్యూసర్ వచ్చారు, కో ప్రొడ్యూసర్ వచ్చారు, 15 మంది కెమెరామెన్ అందరూ వచ్చారండి. నెల్లూరు నుంచి మేము సినిమా చేస్తున్నామండి అని అంటే సరే సపోర్ట్ చేస్తానండి. అలా డైరెక్టర్ గారు కూడా ఒక ఫ్యామిలీ, పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నంతసేపు కూడా వీళ్ళంతా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా అయిపోయారు. రోషన్కి నేను రషెస్ చూసినప్పుడే మంచి భవిష్యత్తు ఉంది అని అనుకున్నానండి. రోషన్తో పాటు చేసిన ఇంకో హీరో ఆయనకు కూడా చాలా ఫీల్. డైలాగ్స్ మాత్రం జనార్దన్ శివలింగ్కి చాలా డైలాగ్స్ బాగా రాశారు. అది కొన్ని సెన్సార్ అయినా కూడా యూఏ వచ్చే కార్యక్రమంలో, బట్ హీ హాస్ గాట్ వెరీ గుడ్ ఫ్యూచర్ అండి. మనీ అని మోస్ట్ యాప్ టైటిల్ అందరూ చెప్పినట్టు, వెంకట్ చెప్పినట్టు డీటెయిల్గా చెప్పాడు వెంకట్. జనరల్గా ఫిలిం ఈ బడ్జెట్ ఫిలిమ్స్కి మీడియా ద్వారా పబ్లిసిటీ చేయడం చాలా కష్టం, చేసినా రీచ్ అవ్వడం చాలా కష్టం. సో అప్పుడప్పుడు ఏమవుతుంటుందంటే వీళ్ళు నేను అనుకోండి ఈ మనీ అనే టాపిక్ 15 రోజులు అయింది కాబట్టి ముందే మీరు పెట్టుంటారు కాబట్టి యాప్ట్ అయింది. 50% రీచ్ అయ్యారు మీరు. ఇప్పుడు అందరి నోట్లోనూ మనీ అనే టాపిక్ ఉంది కాబట్టి యూ ఆల్రెడీ రీచ్ 50%. ఇంకో 50% కష్టపడితే ఐ థింక్ యుల్ హ్యావ్ గెట్ ద బెస్ట్ ఓపెనింగ్స్. మొదట వాస్తవంగా నేను ఈ రాష్ట్ర సమస్య విడిపోయేటువంటి ఆ సమస్య
బైఫర్కేషన్ విషయం జరిగేటప్పుడు పార్లమెంట్లో ఢిల్లీలో చూస్తున్నానండి జర్నలిస్ట్గా. ఇప్పటికీ దాదాపు ఒక 25 ఇయర్స్ నుంచి జర్నలిజంలో ఉన్నాను. అలాగే ఎడ్యుకేషన్ లైన్లో బూన్ కాంపిటేటివ్ కాలేజ్ అండ్ బూన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని రన్ చేస్తూ నెల్లూరు, తిరుపతిలో ఉండేవాడిని. జనార్దన్ శివలంకి మా డైరెక్టరు. అంటే ఆయన ఒక కథ తీసుకొని, శిష్యుడే, బాగా తిడుతూ ఉంటాను నేను వాస్తవంగా, ఒక కథ తీసుకొని పదే పదే వెంటబడ్డాడు. సార్ మీరు ఖచ్చితంగా ఇది మంచి స్టోరీ, మంచి సక్సెస్ వస్తుంది, ఈ స్టోరీని మీరు వినాలని. నేను ఎప్పుడైతే ఢిల్లీ నుంచి ఇంటికి వచ్చానంటే వెంట వచ్చేస్తుంటాడు, వెంటబడతాడు. అలాగే ఆ కథ నాకు చెప్పడం, నాకు నచ్చడం జరిగింది. బైఫర్కేషన్ అయిపోయింది. తర్వాత కొంతకాలం ఆలోచించి జనార్దన్ చేద్దాం అంటూ ఉండు చాలా రోజుల తర్వాత మేము ఖచ్చితంగా ఇది మంచి స్టోరీ చేద్దామనేటువంటి ఉద్దేశంతో, అంటే ఎందుకు చెప్తున్నా అంటే పట్టు వదలని విక్రమార్కుల్లాగా వెంటబడి నా దగ్గర ఈ స్టోరీని కథని సినిమాగా మలిపించాడు. మనీ ఈజ్ హనీ అనే మూవీతో నేను మ్యూజిక్ డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ అయ్యాను. దానికి ముఖ్య కారకులు మా రవి సార్. నన్ను సజెస్ట్ చేయకపోయి ఉంటే నేను చేసేవాడిని కాదేమో, ఇంకా టైం పట్టేదేమో నేను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడానికి. సార్ని, అదేవిధంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారు వాసుదేవ్ నాయుడు గారు అండ్ జనార్దన్ శివలంకి మా డైరెక్టర్ గారు, వీరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రోజు వరకు సినిమా ఫీల్డ్లో ఏ రోజు కూడా ఆ పాత్రికేయుల నుంచి ఎవరన్నా ఒకరు ఏదో ఒక డిపార్ట్మెంట్లో వస్తున్నారు అని అంటే పాత్రికేయ మిత్రులందరూ బయట వాళ్ళకి ఎంత చేస్తారో దానికి మించి వాళ్ళలో ఒకరు డెవలప్ అయితే బాగుంటుందని మంచి సౌద్భావంతో ముందుకు తీసుకెళ్ళేటటువంటి కుటుంబం అది. నేను ఎక్కువగా వాళ్ళతో బాగా కలిసిపోయి వెరీ బిగినింగ్ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర నుంచి కూడా నా కెరీర్లో వాళ్ళతోనే ఎక్కువ జర్నీ చేశా. అలాంటి మంచి మనసున్న మిత్రుల ఫ్యామిలీ ఫంక్షన్ ఇది. దానికి మించి నాకు ఇంకో ఆనందం ఏంటంటే వాసుదేవ నాయుడు మా ఊరోడు అవటం. ఇక్కడ నాకు తెలిసి చాలా ఎక్కువ మంది బాగా నెల్లూరు వాళ్ళే ఉన్నారు. నెల్లూరులో సినిమా చేశాన్నాడు అంటే అది గర్వంగా చెప్పుకోవటం అనేది కాదు, కానీ ఒక లవకుశి పుట్టినా చాలా పెద్ద సెన్సేషనల్ సినిమాలు జరిగిన నెల్లూరు వాళ్ళు ఎలాగా కృష్ణా జిల్లా సినిమా ఇండస్ట్రీకి ఎంత ఫేమస్, అలాగా ఒక సెన్సేషనల్ అన్నీ చెప్పుకునేదానికి నెల్లూరు అలాంటిదే. బికాజ్ ఆఫ్ మద్రాసుకి దగ్గర అవటం, ఇండస్ట్రీకి దగ్గర అవటం. అలా అనుకుంటే నన్ను ఎవరు నెల్లూరు వాడు అనుకోరు, నన్ను అంతా కృష్ణా జిల్లా వాడు అనుకుంటాడు. ఎందుకంటే నెల్లూరు భాష పోగొట్టుకునేదానికి ట్యూషన్ చేరా నేను. ఎందుకంటే అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవడంతోనే ఇదేంటయ్యా నువ్వు అంటావేంటి, ఇదంటావేంటి, ఇది అనేది వాళ్ళు మరి ఇది ఎలా చేయాలని అంటే. కానీ మా అందరికీ పెద్ద దిక్కు అయినటువంటి మా ఎంఎస్ రెడ్డి గారు నన్ను చాలాసార్లు తిట్టేవాడు, మా పుట్టినూరిని మర్చిపోయే భాషను మార్చావేంటారా నువ్వు అని. అలాగా ఈరోజు వాసుదేవ నాయుడుకి కానీ లేకపోతే ఈ అందరూ, ఎందుకంటే నేను ఇందాక అందుకే అంది కొత్తగా యాక్ట్ చేశారు, చాలా ఆశలతో వస్తారు, ఊహలతో వస్తారు, వాళ్ళకి ఒక ఫీలింగ్ ఉంటుంది. ఇలాంటి ఫంక్షన్ మీరు ఖర్చు పెట్టి చేసేటప్పుడు మా ఫోటో పేపర్లో వస్తుందని లేకపోతే ఇది వస్తుందని మేమందరం ముందుండి వాళ్ళని వెనక్కి దొయ్యటం కరెక్ట్ కాదు. ఎప్పుడు కూడా ఆ ఉద్దేశంతోనే వాళ్ళని ముందుకు రమ్మని చెప్పి అడగటం జరిగింది. ఇక ఇక్కడ ఉండే ఒక దాంట్లో సంజయ్ రవి సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మనం ఇండస్ట్రీకి ఏదో చేయాలి కదా అంటే ఏదన్నా చేద్దామని ఫీల్ అయ్యేటటువంటి ఒక మంచి మనిషి రవి. ఇనికి నాకు చాలా చాలా స్పెషల్ డే ఉంది. ఇది నా ఫస్ట్ తెలుగు సినిమా. I'm very, very excited and it makes it all the more special to be sharing the stage with such dignitaries that have been invited. Thank you everybody for coming here today and supporting and encouraging our team. I would first like to thank my director Janardhan Sivalanki sir. Thank you so much sir. And producer JV Naidu sir for giving me this opportunity, for actually
believing in me. I'm from Bangalore, some girl. I just did an audition. They actually believed in me and gave me this opportunity and gave me this, time to actually be a part of such a wonderful team. And I'm so grateful. యాక్చువల్గా ఈ సినిమాతో ప్రత్యక్షంగా నాకేం సంబంధం లేదు, బట్ మ్యూజిక్ డైరెక్టర్ వసంత్ నాకు చాలా బాగా కావాల్సిన వ్యక్తి. చాలా సినిమాలు డబ్బింగ్ చెప్పాను. నిన్న ఈ ఫంక్షన్ రావాలని అతను పిలిచిన వెంటనే ముందు ఫస్ట్ షాక్ అయ్యాను. అతను మ్యూజిక్ డైరెక్టర్ అని నాకు ఐడియా లేదు. ఒక యాంబిషన్ మనసులో పెట్టుకుని సర్వైవల్ కోసం ఏదో ఒకటి చేయాలి అనే చాలామంది చేస్తూ ఉంటారు. చాలా నేను అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే ఇండస్ట్రీలో మనం అనుకున్న దాంట్లో సక్సెస్ వస్తో రాదో ఎప్పుడు వస్తో తెలియని టైంలో ఫ్యామిలీకి మినిమం గ్యారంటీ కోసం ఏదో ప్రొఫెషన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అలా వసంత్ చాలా స్మార్ట్. రవి గారు కూడా నాకు బాగా పరిచయం. ఈ సినిమాలో పనిచేసిన క్రూ అందరూ, తర్వాత ఆర్టిస్టులు బాగా చేసుంటారు. బ్లాక్ కావాలా వైట్ కావాలా అని ఆ క్యాప్షన్ ప్రస్తుతం సిచ్యువేషన్ కరెక్ట్గా ఉంది. పాత నోట్లతో తీసిన ఈ సినిమాకి కొత్త నోట్లు రావాలని వాసుదేవ నాయుడు గారికి కానీ డైరెక్టర్ జనార్దన్ గారికి కానీ ఇది మంచి సినిమా అవ్వాలని ఆల్ ది బెస్ట్. After the big success of Manamanta and Janata Garage, I feel indebted to Telugu film industry and to all the audience who support good films. Thank you very much for the love and care. I hope Manyam Puli, that film also will be a